అండ్ ₹1 ద్వారా లాస్ట్ మంత్ అవకాశం ఇచ్చిన ఏకైక కంపెనీ నాదే, దానికి అవార్డు వచ్చింది. ఇప్పుడు నేను లాస్ట్ మంత్ భూమిక గారు తెలంగాణ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్ తీసుకున్నాను. నేను తీసుకోవడం కాకుండా నా టీం తీసుకోవాలి కదా, మనం తీసుకోవాలి. యాక్చువల్లీ నేను ఇంటర్నేషనల్ అవార్డు పెట్టాను. ఈ లోపల మీటింగ్ అవార్డు ఎందుకు వెళ్తాం, మనం ఇంటర్నేషనల్ డైరెక్ట్ ఎందుకు నేషనల్ అవార్డు వచ్చింది, మనకు తెలంగాణ ఎక్సలెంట్ అవార్డు వచ్చిందని చెప్పి ఈ గ్యాప్ ఫిల్ చేసి నేషనల్ అవార్డు పెట్టేస్తాం. మా టీం వాళ్ళు, నా మిత్రులని, కొంతమంది వేరే కంపెనీలో సపోర్ట్ అయ్యారు. మా సార్ ఉన్నారు శ్రీపతి గారు, వాళ్ళు కూడా కంపెనీస్లో మన కంపెనీస్ లాంచ్ చేయబడుతున్నాం. అదేవిధంగా మన దుబాయ్లో కూడా నాకు ఆఫీస్ లేదు. అంతా ఎస్ఎంఎస్ ప్రాపర్టీలో షకీల్ గారు 10% రైట్ తీసుకోలేదు. దుబాయ్లో ఉంది ఆఫీస్. టాప్ 10 కంపెనీస్ లో మా స్టాఫ్ అవుతుంది. నా పిల్లలు ఎవరైతే ఇక్కడ పిల్లలు నా పిల్లలు కాదండి, మా స్టాఫ్ ఎవరైతే యూత్ కదా వాళ్ళందరికీ నిన్న ప్రాబ్లం అయితే వాళ్ళకి ఇచ్చారు. ఎవరంటే సింగిల్ కాకుండా అంటే మాకు మనీ పరంగా చాలా ప్రాబ్లమ్స్ ఉండేది, మెడికల్ పరంగా అవ్వచ్చు. బట్ మేము సార్ దగ్గరికి వచ్చిన తర్వాత మనీ ఎలా మేనేజ్ చేయాలి అంటే బయట లైఫ్ లో మేము మా ఫాదర్స్ అవ్వచ్చు లేదా పేరెంట్స్ అవ్వచ్చు చూసి నేర్చుకోవడం వేరు. బట్ సార్ దగ్గరికి వచ్చిన తర్వాత చాలా నేర్చుకున్నాం అనమాట. అంటే మేము మనీ ఇప్పటి నుంచే సేవ్ చేస్తే మా ఫ్యూచర్కి ఎలా ఉంటుంది. బట్ మేము ఇప్పుడే చూసాం ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఏంటి అనేసి. సో ఇలాంటి ఛాన్స్ అని ఇలాంటి అవకాశం మాకు నేర్పించినందుకు చాలా చాలా థ్యాంక్స్. చిన్న కంపెనీ క్రియేట్ చేసుకున్న చిన్న మోడల్ ఎంత తెలుసు, 5,000 పొందవుతుంది కంపెనీ రిజిస్ట్రేషన్. కరెంట్ అకౌంట్కి ఒక 10,000 నుంచి 5,000 అవుతుంది. అది ఎవరు చేయరు. అది చేసి ఒక 10 మందిని ఎంప్లాయ్మెంట్ ఇచ్చి వాళ్ళ అకౌంట్ వేయడం తీయడం అది ఐటీ కట్టాలి. ఐటీ అంటే ఒక 3,000 నుంచి 5,000 ఖర్చు పెడతాం. ఆ రెండు చేసినా కానీ ఒక ప్రాపర్టీ కొంటాం, అప్పుడు కావాలంటే 25% డౌన్ పేమెంట్ రెడీ చేయాలి. చేసి మిగతా లోన్కి వెళ్ళిపోవాలి. 3 years మెయింటైన్ చేయాలి. మనది ఏదో బిల్డింగ్ కొన్నాం, ₹1,00,000 బిల్డింగ్ కొన్నాం, 20 లక్షలు కట్టాము, 80 లక్షలు లోన్ వచ్చింది. దానిలో చాలా లాజికల్ ఉంటాయి. 100% లోన్ కూడా తీసుకోవచ్చు వాల్యుయేషన్ నుంచి. సరే మనం చేస్తున్నాము. అయితే ఏదైతే 80 లక్షలు ఉందో ఎంత వస్తుంది? 80 లక్షలకు లోన్ ఆల్మోస్ట్ 80,000 వస్తుంది. అంతే కదా. ఆ 80,000 కట్టే పొజిషన్లో మనం ఉండాలి. అక్కడ ఎర్రర్ వస్తుంది 360 degrees. 3 years మీరు కట్టడం అనుకున్నాం. మనం కట్టిన 20 లక్షలు కదా, ఈ 3 years లో దాని ఇన్ఫ్లేషన్ 5 to 10% వేసుకున్నా కూడా ₹1,00,000 కట్టితే 5 లక్షలే కదా. 5 ఇంటూ 3 అంటే 15 లక్షల రూపాయలు. రియల్ ఎస్టేట్ రేట్ ఎందుకు తెలియదు చాలా మందికి. అదే ఇన్ఫ్లేషన్ 15 లక్షలు ఎంత పెరిగిందా? ఈ 3 సంవత్సరాలు కట్టడం ఈఎంఐ అదే ఆల్మోస్ట్ 2 లక్షలు వెళ్తే 15 20 మళ్ళీ 50 లక్షల నుంచి 70 లక్షలు లోన్ ఇస్తారు. మీకు తెలుసా? అది కాపాడు కార్లో కూడా ఇస్తుంది మా దగ్గర ఉందా? ఏం సపోర్ట్ చేయగలరు మా ఫ్రెండ్స్ ఎవరు? ఈ బ్యూటీ ఎవరు తెలియదు. ఇది ఎవరంటే రిచ్ పీపుల్ చేస్తారు. వాళ్ళు నైట్ 1,000 కోట్లు పంపేస్తారు. 3 సైకిల్ చేస్తే 100 కోట్లు చేసుకోవాలి. ఐఎమ్ హ్యాపీ రైట్ నౌ. మీరంతా హ్యాపీగా ఉన్నారు. ఎవరు నాట్ ఫర్ మనీ హ్యాపీగా ఉన్నారు? అందరూ నిజం చెప్పండి సార్ ప్లీజ్. ఉందా? హ్యాపీగా ఉందా? చెప్పండి. చేయకుండా ఎవరు హ్యాపీగా ఉన్నారు? నాట్ ఫర్ మనీ అని చెప్పారు. చిన్న పిల్లలు హ్యాపీగా ఉంటారు, తర్వాత పిచ్చోళ్ళు హ్యాపీగా ఉంటారు. అది నేను చూస్తాను మన ఆశ్రమంలో. మా సార్ నిజం సార్. చిన్న పిల్లలు మా పేరు ఆమె హ్యాపీగా ఉంటుంది, తర్వాత వాళ్ళు హ్యాపీగా ఉంటారు, తర్వాత వాళ్ళు హ్యాపీగా ఉంటారు, పిచ్చి వాళ్ళు హ్యాపీగా ఉంటారండి. మిగతా అంతా గేమే, అంతా డిపెండెన్స్. దాంట్లో నుంచి బయటపడాలంటే ఇదే ఇట్లా ఒక సంఘంలో ఏర్పడాలి. మారడి సంఘాలు వేయడం. ఓకే, అమ్మలు తీసుకురండి. జ్యోతిప వచ్చారా సార్? స్టార్టింగ్ పాప వచ్చిందా సార్? ఇవ్వండి రాయ సార్, కొంచెం చూసుకోండి సార్. అయితే నేను చెప్పానంటే ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు కదా, 50 మెంబర్స్ ఉన్నారు. ఎక్స్క్యూజ్ మీ సార్ ప్లీజ్ సార్. సార్ అందరూ సార్ నిజంగా ప్లీజ్. మీరు నిజంగా రిచ్ అంటే అలా రిచ్ పీపుల్ ఉండొచ్చు. అల్ట్రా రిచ్ అవ్వాలనుకుంటే అది కావాలంటే జస్ట్ ₹1 ద్వారా రిచ్ అవ్వచ్చు. ఓన్లీ మన ఇండియా కరెన్సీ ₹1 కదా, ఆ ₹1 ద్వారా కావచ్చు. వేసి పరంగా రిచ్ అవ్వచ్చు. నమ్మకం వల్ల మా కంపెనీ కాబట్టి మనం ఇలాగే ఎవ్రీ మంత్ 4 ఈవెంట్స్ చేస్తూ ఉంటాం. అన్ని కాస్ట్ ఆఫ్ ఉంటాయి. మన కోసం మనం ఎక్కడ ఖర్చు పెట్టుకోవాలి తప్పని చెప్పేది. హోటల్ కానీ సరే అట్లా చేసుకోవాలి. అమ్మాయిలు ఉన్నారు, అలాగే ఉన్నారు. 11,000 ఈ కాన్సెప్ట్ వస్తుంది. మా గ్రూప్ ఉంది ఉన్నాం. సో 12 మెంబర్స్ కలిసి మా టీమ్ ఏమొచ్చేసి అంటే ఫస్ట్ 11,000 అనమాట. ఆ 11,000తో ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే 11,000 ఓన్లీ వాళ్ళ డ్రెస్ కోడ్ మాత్రమే. ఇంకా ఆఫ్టర్ దట్ వాళ్ళకి మొత్తం అంటే ఆయన ఫుడ్ అవ్వచ్చు, లేదంటే రూమ్ అవ్వచ్చు, సంథింగ్ అకామిడేషన్ మొత్తం ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని సార్ వాళ్ళు చూసుకుంటున్నారు.
అంటే ఇప్పుడు అంటే చాలా దూరం నుంచి చాలా మంది వస్తారు కదా, సో వచ్చిన వాళ్ళందరికీ ఫ్రీ ఆఫ్ కాస్ట్, అకామిడేషన్ మొత్తం ఫ్రీ ఆఫ్ కాస్టే. ఓన్లీ వాళ్ళ డ్రెస్ కోడ్ కి మాత్రమే 11,000 పే చేసుకుంటారు. ఆ 11,000 మీద కూడా వచ్చే డ్రెస్ కి కూడా మళ్ళీ వాళ్ళకి మనీ వస్తుంది. అంటే వాళ్ళు వేసుకునే డ్రెస్ కోడ్ సార్ చెప్పారు కదా, అంటే మనం వేసుకునే డ్రెస్ కోడ్ కూడా మనీ వస్తుంది అని చెప్పి వాళ్ళ డ్రెస్ కోడ్ కోసం మనీ అనేది పే చేసుకుంటారు. సో ఇక్కడ మనకి సార్ మనకంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చినట్టే కదా. సో మా టీం ఏంటంటే ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ ని తగ్గించడం కోసం సార్ ఇప్పుడు కొత్తగా ఒకటి లాంచ్ చేశారు. ఓకేనా, ఫ్యాషన్ షో సంబంధించి అది నెక్స్ట్ మీకు తెలుస్తుంది ఎలా ఏంటి అనేసి సార్ లాంచ్ చేసిన తర్వాత తెలుస్తుంది. సో ఇది మా టీం. ఇంతవరకు మేము 8 మంది వచ్చినాం కదా, మేము వచ్చిన వాళ్ళందరికీ జస్ట్ 5,000 పెట్టారు. అది కూడా మాకున్న రీజన్స్, మాకున్న ప్రాబ్లమ్స్ వల్ల అలా పెట్టారు. బట్ ఇప్పటి నుంచి అలా కాదు, ఓన్లీ 11,000 మాత్రమే. ఓకే, ఆ 11,000 కూడా జస్ట్ వాళ్ళ డ్రెస్ కోడ్ కి మాత్రమే. ఆ డ్రెస్ కోడ్ మీద కూడా వాళ్ళకు మనీ అనేది అండ్ ఇన్కమ్ అనేది కమిషన్ అనేది వస్తుంది. ఓకేనా, థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు డౌట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇట్లా ఈ అమ్మాయి వాళ్ళు ఇచ్చేసారు డైరెక్ట్ సేల్స్ అని, డైరెక్ట్ బిజినెస్ సేల్స్. వాళ్ళు 7,500 తీసుకుని ఒక 50 ఇచ్చేవాళ్ళు. తర్వాత వీళ్ళు మళ్ళీ వేరే రిప్లై చేసి కమిషన్ ఇక్కడైనా ఇక్కడ అలాగే ఉంటుంది. మన ఏంటంటే మీరు వేసుకున్నట్టు అర్థం చేసుకోండి, లాజిక్ అర్థం చేసుకోండి. మనం వేసుకున్న రీల్స్ చేస్తా ఉన్నాం కదా ఇవాళ, ఇప్పుడు యూట్యూబర్స్ వాళ్ళందరూ కూడా రాయల్ తీసుకుంటారు, సేమ్ రీల్స్ చేస్తా ఉన్నారు. ఇష్టం లేని వాళ్ళు ఏం చేస్తారు, మోడల్స్ తో మేము ఫ్యాషన్ షో చేస్తాం, నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ అవార్డ్స్ ఇస్తాం. అంటే వాళ్ళు కోడ్ జనరేట్ అవుతుంది ఆన్లైన్లో, దాని వల్ల అది నష్టం అవసరం వచ్చి దాన్ని డైవర్ట్ చేస్తాం. అమ్మాయి వచ్చి జస్ట్ 20 days అయింది, ఆల్మోస్ట్ 70 మంది అమ్మాయిలు తయారు చేస్తున్నాం. అంటే టర్న్ ఓవర్ ఆల్మోస్ట్ 5 lakhs దాకా ఎక్స్పెక్ట్ చేశాను. ఈ అమ్మాయి ఇప్పుడే దుబాయ్కి వెళ్ళిపోయింది. చూసా మీకు నవంబర్ లో ఉంటుంది గ్లోబల్ ఫెస్టివల్. గ్లోబల్ ఫెస్టివల్ మార్కెట్ కి అమ్మాయి డబ్బులు నచ్చింది అవార్డు ఉంది. అయితే బ్యూటీ అవార్డు తీసుకుంటే మీరు 2 లక్షల టర్న్ ఓవర్ మీరు అంటే 25 మంది ఈ అమ్మాయి చెప్పి 25 మంది చేసినందుకు ఎలిజిబుల్ 75 మంది అక్కడ ఆల్మోస్ట్. అంటే మీకు అక్కడ దుబాయ్, మలేషియా, సింగపూర్, బెంగళూరు 4 కంట్రీలు పెట్టాం ఫ్యాషన్ షోస్, అవార్డ్ ఫంక్షన్ ట్రెడిషనల్ అవార్డ్స్. అండ్ ఇదే విధంగా ఇప్పుడు ఎడ్యుకేషన్ స్టార్ట్ చేస్తాము, దాంట్లో చాలా మంది ఉంటారు. అదేవిధంగా ఆన్లైన్ ద్వారా సంజయ్ గారు ఒక మేడం వచ్చారు, శ్రీ సంజయ్. ఈ మేడం కూడా బ్యూటిషియన్. ఈ మేడం కొన్ని బాగా చెప్పుకున్న ఫోన్ చేస్తారు లేదమ్మా ఏం చేస్తారు పంట వచ్చారు, ఆమె కూడా ఫ్రీ క్లాస్ తీసుకున్నారు, పర్వాలేదు అదే చేస్తాము. ఈ మేడం టాలెంట్ ఉంది, ఒక ఆర్ట్ ఉంది ఆమె దగ్గర బ్యూటిషియన్. దాని బట్టి ఏం చేస్తామంటే ఫ్రీ ఎంప్లాయ్మెంట్ ఫ్రీ ఇచ్చి చేసి అందరం మామూలు పెట్టాం. ఇక ఎలా చూసి చెప్పండి. హాయ్ అండి, నేను సార్కి ఏంటంటే యూట్యూబ్లో చూసి వచ్చాను. యాక్చువల్లీ నాకు కూడా చాలా ప్రాబ్లమ్స్ లాస్ అయ్యి చాలా ఎదురైపోయాను. బట్ సార్ దగ్గరికి వచ్చిన తర్వాత ఒకటే చెప్పారు, మీరు రండి మేడం, మీకు ప్లాట్ఫామ్ ఉందో చూపిస్తాను, చేసుకోండి అని చెప్పారు. నేను స్టార్ట్ చేశాను. ఆల్రెడీ ఫ్యాషన్ షో అనే అమ్మాయిలు అందరూ నా దగ్గర బ్యూటిషియన్ ఆల్రెడీ నేర్చుకుంటున్నారు. నేను ఫ్రీగా నేర్పిస్తున్నాను. అండ్ ఏంటంటే ఫ్రీగా అంటే దానిలో కూడా ఒకటి ఉంది, ఫ్రీగా నేర్పిస్తూ వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మనకి ఐటమ్స్ కావాలి, బ్యూటిషియన్ అయినప్పుడు ప్రోడక్ట్స్ కావాలి కాబట్టి దానికోసం పర్చేస్ చేసుకోవాలి అంతే. ఇట్లా ఎవరు చేయరు. ప్రతి దగ్గర ఇప్పుడు మేకప్ అయినా సరే, బ్యూటిషియన్ సరే 10,000 నుంచి స్టార్ట్అప్ ఉన్నారు. కానీ ఫ్రీగా నేర్పిస్తారా? నేర్పారు. అందుకనే మన దాంట్లో ఏంటంటే కేఆర్ గ్రూప్ నుంచి సార్ గారు వినపం ఏంటంటే అందరూ రిచ్ కావాలి, అందరు పైకి ఎదగాలి అన్నట్టుగా. ఆ మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళు, చదువు ఉన్న వాళ్ళు చేస్తున్నారు అన్నది కాదు, చదువు లేని వాళ్ళు కూడా చేయాలి అట్లా అని సార్ చెప్పారు. నేను కూడా అందులో సార్కి నేను భాగంగా సార్తో పాటు చేస్తున్నాను. ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చిన రమేష్ సార్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను సార్. కేఆర్ గ్రూప్ అనేది కంపెనీ అనేది ఇంటర్నేషనల్ గా ఉండాలని నేను కోరుచున్నాను. అయిపోతుంది ఆల్మోస్ట్, ఎందుకంటే ఆయన సోషల్ సర్వీస్ చేస్తున్నారు కాబట్టి. అండ్ సెల్ఫ్ గా చేయట్లేదు, స్కీమ్ కాదు, స్కామ్ కాదు, రియల్ అండి. ఇది మీరు నమ్మి వస్తే మీకే మంచిది. మాట్లాడుతూ స్పీచ్ ఇచ్చారు వచ్చేసి వరంగల్ ఇన్వెస్టర్లు. వరంగల్ కూడా నాకు దుబాయ్లో, ఆంధ్రాలో, సింగపూర్లో
నలుగురు కంట్రీలో నా కస్టమర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎక్కడ రిలేట్ చేసినా వాళ్ళు డబ్బులుగా ఉన్నారు బికాస్ ఆఫ్ ట్రస్ట్ నేను 6 years. అదేవిధంగా సెలబ్రిటీ గ్రూప్ అని ఒక మోడల్ క్రియేట్ చేశాము. దానికి షకీలా గారి సెలబ్రిటీ గ్రూప్ లాస్ట్ 4 years బ్యాక్ నుంచి కూడా అక్కడ కూడా యజమాని ఇవ్వడం అదేవిధంగా మిత్రులు ఎవరున్నారో వాళ్ళు కూడా వాళ్ళ కూర్చొని మన ఆపరేటర్ లాస్ట్ టైం కలిసాము బిగ్ బాస్ లెవెల్లో మనకి అదే సెలబ్రిటీ మోడల్ ఏంటంటే మనం సెలబ్రిటీస్ ఉన్నారు. అదేవిధంగా ఒక 100 మంది నుంచి 1000 మంది ఆర్టిస్టులకు ఫ్రీ యాక్చువల్లీ కాన్సెప్ట్ ఫ్రీ పాస్ పుట్టింది అక్కడ. బట్ వాళ్ళకు రిజిస్ట్రేషన్ అమౌంట్ డెవలప్మెంట్ చార్జెస్ కట్టాలి. ఆర్టిస్ట్ మాత్రం అది కూడా కట్టగల విన్నారా సార్? ఆర్టిస్టులు రిజిస్ట్రేషన్ అమౌంట్ కూడా కట్టకుండా నేను ప్రే చేస్తాను. నేను డబ్బులు టర్మ్స్ అండ్ కండిషన్ 100 days కమిట్మెంట్ కావాలి. మరి అంతే కదా. ఏదో మా సన్న ఉంది నేను ప్రతి కూడా వచ్చి మీ డేట్స్ అడిగినట్టు లాభం కదా స్వాగతం అది ఎవరు చేస్తారు. అట్లా మనము కొన్ని ఆర్గనైజేషన్ డెవలప్ అయ్యాము. బాగా కూడా క్యాస్టింగ్ కంపెనీస్ కూడా షకీలాస్ క్యాస్టింగ్ కంపెనీ అని స్టార్ట్ చేయబోతున్నాము. ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళు అప్డేట్ చేసుకోండి. ఓన్లీ ఫస్ట్ వాళ్ళు 100 మంది చేశారు. యాదాద్రిలో హెచ్ఎండిలో 10లో టూరిజం ప్లేస్లో ఇదే కాన్సెప్ట్లో ఎట్లా మన ఫ్యూచర్లో చెప్పారు బిగ్ బాస్ వెళ్తున్నారు వాళ్ళ చేయడం. అండ్ రామమోహన్ గారు మన జబర్దస్త్ బెస్ట్ కామెడీ కదా సార్ సార్ కూడా వచ్చారు. థ్యాంక్స్ ఫర్ యువర్ కాలేజ్ సార్. మీరు మమ్మల్ని ఇన్విటేషన్ తీసుకొచ్చారు. అండ్ గోడే గారు శివగోడే గారు బిగ్ బాస్ అండ్ మన కిక్ 2 మూవీ కదా కిక్ 2 మూవీలో సాంగ్ ఎవరైనా సాంగ్ చేశారు అడిగారు. అందరూ కూడా వచ్చారు. సందు వచ్చింది. తర్వాత కపుల్స్ వాళ్ళు వచ్చారు. టిక్ టాక్ హీరోస్ వాళ్ళు. అదేవిధంగా మంచి మంచి మూవీస్ లో సాంగ్స్ చేశారు. వైజాగ్ సత్య గారు యూట్యూబర్ సార్ తెలుసు. ఇప్పుడు ఫాలో అవుతుంది లక్కీ ఇట్లా ఎంతోమంది వాళ్ళందరూ కూడా మన కంపెనీ ప్రేమ వచ్చారండి. ఏదో రెమ్యునరేషన్ తీసుకొచ్చేవారు కాదు. ఇది మన ఈ గ్రేట్ గోస్ట్ కేఆర్ గ్రూప్స్ రమేష్ కావాలి. మన మంచితనం మనం కాపాడుతున్నారు. మా స్వామి గారు కావచ్చు. అండ్ ఇక్కడ ఎస్టీ కంపెనీ మన సార్ బ్రదర్స్ చైర్మన్ అండ్ సిఓ గారు సార్ కావాలి శ్రీపతి గారు సార్ శ్రీపతి సార్ ఎస్టీ డెవలపర్స్ శ్రీపతి డెవలపర్స్ అని సార్ ఫౌండర్ అండ్ చైర్మన్ సార్ దీనికి అర్థం చేసుకుంటే ఇక్కడ షిఫ్ట్ అండ్ లిఫ్ట్ కాన్సెప్ట్ మంది మనం ముందుగా కాకుండా మన తోటి కాంపిటీస్ వాళ్ళు కూడా మన కాన్సెప్ట్ నచ్చి మన ప్రమోషన్ నచ్చి వీళ్ళు కూడా మనకు మద్దతు అయ్యారు. గుడ్ న్యూస్ ఇస్ కేసర్లో ఒక 8 houses హాఫ్ ఎకర్లో విల్లాస్ కడతా ఉన్నాము. అది కూడా చాలా లాంచ్ చేయబోతాము. అదేవిధంగా బాబుపేట ఆలయంలో 4 acres ల్యాండ్లో రిసార్ట్ కాన్సెప్ట్ అండ్ సేమ్ మన రెగ్యులర్ కాన్సెప్ట్ లో అది లాంచ్ చేయబోతాము. సార్ 2 years వాళ్ళు సార్ చైర్మన్ గారు మాట్లాడతారు. ఈ అవకాశం ఇచ్చినటువంటి మన కేఆర్ అధినేత రమేష్ గారికి వచ్చిన మీ అందరికి కూడా వందనాలు. నేను 22 సంవత్సరాలు రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఉన్నాను. డిఫరెంట్ వెంచర్లో డిఫరెంట్ కంపెనీలో మార్కెటింగ్ చేస్తూ అండ్ రీసేల్ ప్లాట్లు చేస్తూ 22 సంవత్సరాల అనుభవం ఉండి నేను కూడా ఒకప్పుడు చాలా చిన్న స్థాయి నుండి వచ్చాను కనుక ఎవరన్నా మిడిల్ క్లాస్ వాళ్ళకు ఆర్డినరీ మిడిల్ వాళ్ళకు కూడా నేను అవకాశం ఇవ్వడానికి ప్లాట్ఫామ్ ఎత్తుతున్నప్పుడు యూట్యూబ్లో మన కేఆర్ గ్రూప్ గురించి రమేష్ సార్ గురించి విని వాళ్ళతో మేము వాళ్ళ ప్లాట్ఫామ్ మీద షేర్ చేసుకోవాలని నాకున్నటువంటి ఆలోచనలు తనతో పంచుకున్నప్పుడు డెఫినెట్గా సార్ మీరు మాతో కలిసి జాయింట్ వెంచర్ చేద్దామనే అవకాశం ఇచ్చున్నారు. అలాగే నేను చేస్తున్నటువంటి గట్కేశ్వర్ విల్లా ప్లాట్స్ కానీ ఆలయంలో బోపేట్ విలేజ్లో కూడా ఫామ్ ప్లాట్ చేస్తున్నాను.
అయితే ఆయన ఒక కాన్సెప్ట్ చెప్పాడు, నేను అనుకున్న ఆలోచన కాక అది నాకు ఇంకా బాగా నచ్చి ఆయనతో కలిసి నేను పని చేయాలని ముందుకు వచ్చాను. అలాగే మీరందరూ కూడా డిఫరెంట్ టాలెంట్స్తో ఉన్నారు కనుక వాళ్ళందరికీ మంచి అవకాశం ఉంటుందని నేను భావిస్తూ ఈ సమయం ఇచ్చినందుకు థ్యాంక్స్. ఓకే, సో మన కేఆర్ గ్రూప్ ఎండి రమేష్ కావలి గారి చేతుల మీదుగా బొకేతో సన్మానించవలసిందిగా కోరుకుంటున్నాము. ఎంటర్టైన్ చేశారు. ఇప్పుడు చందు గారిని కూడా ఇందుకు ముఖ్యంగా కేఆర్ గ్రూప్ గారికి నా కృతజ్ఞతలు. ఈరోజు నన్ను ఇక్కడ పరిచయం చేసిన దానికి నేను చాలా రుణపడి ఉంటాను. ఇక్కడికి వచ్చిన ఈ ప్రోగ్రామ్కి వచ్చిన జనాలందరూ కూడా సరిగ్గా మాట్లాడుతూ కొంచెం టెన్షన్గా ఉంది, ఏమనుకోకండి, చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే నేను ఒకప్పుడు గేమ్ షోలు ఆడాను, తర్వాత వేరే ప్రోగ్రామ్ చేశాను. కానీ ఇక్కడ కేఆర్ గ్రూప్లో నేను జాయిన్ అయిన తర్వాత, ఇక్కడ ఐకాన్ అవార్డు నాకు ప్రకటించిన తర్వాత నేనంటే ఏంటనేది ప్రూవ్ చేసుకోవాలనుకున్నాను. నాకు సోషల్ సర్వీస్ అంటే చాలా చాలా ఇష్టం. నాకు అందులోకి వెళ్ళాలి, నేను కూడా వెళ్ళాలి, వాళ్ళు నేను కూడా సర్వీస్ చేయాలనేది నాకు కోరుకుంది అనమాట. ఆ కోరిక నాకు రమేష్ గారు నెరవేర్చారు. ప్రజెంట్ ఆంధ్రాలో, ఏపీలో, విజయవాడలో కూడా లాంచ్ అయిపోతున్నారు. దానికి నన్ను రెడ్డిగా నిలబడదామని చెప్పారు ప్రజెంట్. తర్వాత దుబాయ్ వెళ్తుంటే దానికి కూడా నన్ను ఇన్వైట్ చేశారు. దానికి కూడా నేను టికెట్ బుక్ చేసుకున్నాను. అతను చాలా సర్వీస్లో వాటికి చాలా ముందు ఉంటాడు. తనలాగా నేను కూడా ఉండాలని కోరుకుంటున్నాను. మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా నా మీద ఉండాలి కంపల్సరీ. అలాగే ఇంకా నేను ఎక్కువ మాట్లాడలేదు, టెన్షన్గా ఉంది. సుజాత గారు నాకు ఫోన్లో వీడియో పంపించారు. ఓంకార్ ఉన్నారు కదా, డైరెక్టర్ అండ్ ఆర్ట్ ఆఫ్ అతనితో కూడా చాలా ఈవెంట్స్లో ఉన్నారు. పంపిస్తామా ఈవెంట్ వచ్చేసి నీకు ప్లాట్ ఇస్తానంటే లాస్ట్ మంత్ మే 20 కూడా వచ్చారు. తను ప్లాట్ ఇస్తాము. తర్వాత పవన్ కళ్యాణ్ కూడా మన ప్రకాష్ గారు, పవన్ కళ్యాణ్ కూడా అపాయింట్మెంట్ వచ్చింది. మనం నెక్స్ట్ మంత్ 20 విజయవాడలో కూడా గ్రాండ్ చేస్తాము. కూడా ఈ బ్యాలెన్స్ లో చేస్తామంటే సెలబ్రిటీస్ కలెక్షన్స్ అని మనది బిజినెస్ ఉంది. అందరూ యూత్కి ఎంప్లాయ్మెంట్ తీసుకొని చేస్తాము. సెంట్రల్ మేనేజర్లో కూడా కొంతమంది చేస్తాము. అది కాన్సెప్ట్. థ్యాంక్ యూ చూడండి. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్. అందరికీ ఆకలిస్తుంది, నాకు అర్థం అవుతుంది. చాలా లేట్ అయిపోయింది, నాకు కూడా ఆకలిస్తుంది. త్వరగా ఫినిష్ చేసేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా తమ్ముడు రమేష్ కావలి, వీ హ్యావ్ బీన్ ట్రావెలింగ్ 5 years అయింది కదా నేను. 5 yearsగా ఎంత చిన్న కష్టంలో స్టార్ట్ చేసాం, చిన్న కష్టం, పెద్ద కష్టంలో మా జర్నీ స్టార్ట్ చేసాం. మధ్యలో అమ్మగారు చనిపోయారు. సో 2 years తను బయటే రాలేదు అని అయిపోయింది అనుకున్నాం. దెన్ పాప పుట్టింది, నాకు అమ్మే పుట్టినట్టు అయింది. సో మా అమ్మ తిరిగి వచ్చారు, పాప పుట్టి, పాప ద్వారా. సో అన్నీ మాకు సక్సెస్ఫుల్ జరుగుతున్నాయి. ఇదంతా స్టార్ట్ చేసే ముందే తను సెలబ్రిటీ గ్రూప్కి అక్క మీరే డైరెక్టర్ అని నాకు చెప్పేశాడు. సో అది పట్టుకొని మేము ట్రావెల్ అవుతున్నాం. మేము దుబాయ్లో కూడా ఆఫీస్ తీసుకున్నాం. మేము ఒకసారి వెళ్ళొచ్చాం. ఇప్పుడు సింగపూర్ వెళ్ళబోతున్నాం. ఇప్పుడు విజయవాడలో ఒక పవన్ కళ్యాణ్ గారిని మీట్ అవుతున్నాం. తను చెప్పినట్టు 1 రూపీకి ప్లాట్ 100 కనుక ఇచ్చేశారు. 600 plots. ఓకే, నేను కొంచెం అప్డేట్ అవ్వాలి, నేను ఊర్లో. సో తను ఇచ్చాడు. అండ్ అదే నేను చెప్పేశాడు. సో ఫ్రీ ప్లాట్స్ మీ అందరికీ తెలుసు, అది ఇస్తున్నాడు. అండ్ నాకు కొంచెం వర్క్ లేకుండా ఏదో యూట్యూబ్లో ఏదో చేస్తూ ఉండేటప్పుడు మళ్ళా కేఆర్ గ్రూప్ వచ్చి నాకు చాలా బిజీ అయిపోయాను. తను ఒక పక్కన వర్క్ చేస్తే నేను ఒక పక్కన వర్క్ చేస్తున్నాను. అండ్ యాక్చువల్లీ మధ్యలో మనం ఇద్దరమే ఉండేది. ఇప్పుడు మాకు ఒక గ్రూప్ ఉన్నారు, మనకి వర్క్ చేసేదానికి ఇంకా స్టాఫ్ పెట్టి చాలా సంతోషంగా ఉంది. రమేష్, నువ్వు ఎదగటం నా కళ్ళారా చూశాను. ఓకే, నేను చూశాను, కళ్ళారా చూస్తున్నాను. అండ్ ఇంతమందికి ఎంప్లాయ్మెంట్స్ ఇవ్వటం, ఈ ఎడ్యుకేషన్ మ్యాటర్ ఉంది కదా. నిజంగా నేను 10th standard ఫెయిల్ అండి. ఇప్పుడు మొన్న మా ఒక తెలిసిన వాళ్ళ తమ్ముడు పాప డబ్బు కట్టి చదివించిన స్కూల్లో వాళ్ళు క్లీన్ చేయమంటున్నారు.
ఆ తను ఏం చేసిందంటే ఒక టేబుల్ ఎత్తి తన కాలు పైన వేసుకుంది. సో ఫ్రాక్చర్ అయింది పాపకి. సో ఇంత దారుణం జరుగుతుంది. ఇవన్నీ లేకుండా ఇంత కేర్ తీసుకొని అందరికీ మంచి చేయాలి అనుకుంటూ నువ్వు చేస్తావు విషయాల్లో 100% నాకు నమ్మకం ఉంది. అండ్ ఈ గ్రూప్ ఈరోజు ఇది కాదు, దీనికన్నా 1000 times పెద్ద మీటింగ్ మనం పెట్టబోతున్నాం. అప్పుడు ప్రిపేర్డ్గా వస్తాను మాట్లాడడానికి. అండ్ థ్యాంక్ యూ వందనాలు గోరే గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ లవ్ యూ. అండ్ డాన్సర్ పాపా, good very nice expressions. And I love my son. నాకు ర్యాంప్ వాక్ వచ్చారు. సో కవిత, థ్యాంక్స్ కవిత, అందరికీ థ్యాంక్స్. అండ్ నేను చెప్పినట్టు 101 movies we are doing for Guinness Book of Records. అండ్ మేమే ఒక OTT ఓపెన్ చేస్తున్నాం, మీ అందరికీ అది తెలుసు. మీరు వచ్చి అప్రోచ్ అవ్వండి, మీ ఫిల్మ్స్ మాకు చూపించండి, 100% మేము రిలీజ్ చేస్తాము. అండ్ మా వల్ల అయిందంతా చేస్తున్నాం. మా వల్ల అంటే నేను ఇది చెప్తున్నాను తప్ప డబ్బు ఖర్చు పెట్టడం అంతా రమేషే, అది నిజం. అండ్ ఫ్రీ థాట్స్ ఇవ్వటం, అండ్ ఈ న్యూ కమర్స్కి వర్క్ డైరెక్షన్ మీద ఆశపడే వాళ్ళైనా ఆర్టిస్ట్లైనా వాళ్ళని పెట్టుకోవటం, ఇదంతా వచ్చి నీకు పెద్ద మనసు ఉండాలా. మీ మమ్మీ డాడీ ఏం పుణ్యం చేశారో నిన్ను కలగడానికి. మీలాంటి ఒక బ్రదర్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎంత బాగుంటుందా అసలు, ఎంత బాగుంటుంది. ప్రతి ఒక్కరికి మీలాంటి ఒక బ్రదర్ ఉంటే ఏం పర్వాలేదు. ప్రతి ఇక్కడ ఉండే వాళ్ళందరికీ రమేష్ కావాలి బ్రదరే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. పార్టీస గారు, మీరు కూడా ఫ్యూ వర్డ్స్ మాట్లాడవలసిన కోరుతున్నాం. అమ్మ మీరు ఉండండి, షకీలమ్మ మీతో పని ఉంది ఇంకా. అందరికి రంగుల సినిమాలో మీ అందరికీ పరిచయం అయ్యాను. అందరూ చెప్పారు ఇప్పుడు అసెంబ్లీ రోడ్డులో మీ క్యారెక్టర్ బాగా నచ్చింది. బ్రహ్మానంద పక్కన వచ్చి గొడుగు పెట్టుకొని స్పెట్స్ పెట్టుకొని బాగా వచ్చి ఏపీ తెలంగాణ వాళ్ళని బాగా మీరు నవ్వించారు అని. ఇప్పుడు ఈ ఫంక్షన్కి వచ్చేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకు చెప్తున్నానంటే నేను తమిళనాడులో పుట్టాను, పెరిగాను. కానీ ఆంధ్ర నేను యాక్ట్ చేసినప్పుడు ఆంధ్ర, ఇప్పుడే కదా తెలంగాణ. అప్పుడు ఎందుకు నేను ఇదంతా చెప్తున్నానంటే ఏపీ తెలంగాణలోనే నాకు చాలా ఫ్యాన్స్, ఆంధ్ర ప్రజలు అందరూ నా మీద ప్రేమతో ఎప్పుడు నేను మర్చిపోలే. ఇప్పుడు తమ్ముడు కావాలి, రమేష్ తమ్ముడు వచ్చి ఎలాగ నాకు పరిచయం అంటే షకీలా నన్ను తీసుకుని వచ్చింది ఈ ఫంక్షన్కు. ఎందుకంటే ఒకప్పుడు మీరంతా మా వీడియో చూశారు, చాలా బాధపడి భోజనానికి 2 ఇడ్లీ కూడా లేకుండా రోడ్డు మీద తిరిగి, అప్పుడు నా వీడియో అందరూ మీరు చూశారు కదా, ఏపీ తెలంగాణలో చాలా చూశారు. అప్పుడు కూడా నాకు హెల్ప్ వచ్చింది. తర్వాత 2 సంవత్సరాల పైన అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ నాకు కష్టం వచ్చేసింది. హస్బెండ్ లేదు, బిడ్డ లేదు. ఆల్రెడీ నేను అన్ని మీకు చెప్పేశాను. ఇప్పుడు రమేష్ కావాలి, చిన్న కుర్రాడు తమ్ముడు, ఈ ఫంక్షన్కు సకీనా వల్ల నాకు పరిచయం. ఇప్పుడు నాకు చాలా హెల్ప్. తమ్ముడు ఒక ఫ్లాట్ ఇచ్చి, ఈ పిల్లలు మొత్తం ఇక్కడ మన హాస్టల్ పడాలి, ఈ పిల్లలు మొత్తం ఆ పని ఇచ్చి, ఫ్లాట్ ఇచ్చి, భోజనం అకామిడేషన్ ఇచ్చి ఇప్పుడు హైదరాబాద్ తీసుకుని వచ్చేసారు. నా కష్టం పోయింది. ఎందుకు చెప్తున్నానంటే అప్పుడు కూడా ఏపీ తెలంగాణ నేను కాపాడుతుంది. తమిళనాడులో నుంచి ఒక 9 పైసా ఇప్పుడు దాకా రాలే. అందుకే చెప్తున్నాను నేను. మళ్ళీ సకీనా వచ్చి చిన్న అమ్మాయి, ఇప్పుడు రమేష్ కావాలి ఎట్లనో అలాగే సకీనా. అదే తప్పుడు ఇప్పుడు నేనేం చెప్తున్నాను, అమ్మ ఇప్పుడు ఈ చిన్న ఏజ్ లో ఎంత చూడు, ఆ అమ్మ చూసి నాకు కళ్ళు నీళ్ళు వచ్చేసింది. 2 కాళ్ళు లేదు నాకు అక్కడ కూర్చున్నప్పుడు అందరూ క్లాప్ చేశాను, అందరూ నవ్వారు, నేను కూడా నవ్వాను. ఎంత హెల్ప్ చేస్తున్నావు. ఇప్పుడు అమ్మకు కూడా హెల్ప్ చేసేసాను. నేను
అకామిడేషన్ ఫుడ్ కాపాడేసి నువ్వు చిన్న కుర్రాడు కదా, లేకపోతే నీ కాలు కూడా నేను పట్టుకుంటాను. లేదైనా అది ఉంది, ఎప్పుడు నీ దీర్ఘాయుస్గా ఉండాలి. కేఆర్ గ్రూపు, మీ భార్య బాగుండాలి. మీ పిల్లల్ని కూడా అమ్మకు ప్యాకేజ్ అమ్మ గురించి మాట్లాడారు కదమ్మా మీరందరూ. ఎందుకు నేను ఇది చెప్తున్నానంటే, ఇప్పుడు షకీలా దగ్గరికి వెళ్ళి నేను ఈ కోరిక పెట్టి సడన్లీగా తీసుకుని వచ్చింది. అప్పుడు ఎందుకు అక్క మీరు ఏడుస్తున్నారు, నేను ఉన్నాను, మా ఇంట్లో ఉండండి, ఎందుకు ఇంత కష్టపడి వేరే ఎవరంటే ఎప్పుడో పడిపోయి నన్ను అందరూ కూడా మర్చిపోయి ఉంటారు. అలాగే జరిగింది నైనా. ఎందుకంటే ఇంకా పైగా రావాలి, ఇంతమందికి హెల్ప్ చేసి అందరికీ హెల్ప్ చేసినప్పుడు నాకు కూడా హెల్ప్ చేసి అమ్మ మేము ఉన్నాము. సడన్లీగా వెళ్ళి నేను షకీలాని కలిసా. ఆల్రెడీ షకీలా నేను ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను, అది అప్పుడు అది 2 years పైన ఉండొచ్చు. మళ్ళీ అక్కడ ఎవరు లేదు, చుట్టూ ఎవరు హెల్ప్